చాలా బాగుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. గోంగూర తీసుకున్నాను అనమాట. దీంతో అయితే పచ్చడి పడదాం అన్నట్లు తొడిమిలు ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఒలిచేసుకోవాలి కాడల నుంచి. ఇది పూర్తిగా తడి ఏమీ లేకుండా చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ గోంగూర పచ్చడి అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. మా మాంస చూడండి వెనకాల. నేను ఎప్పుడు చేస్తానా అని వెయిటింగ్ అనమాట. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు చేయమని చెప్పేసి. ఈ మధ్యన అయితే చేయలేదన్నమాట. మిక్సీ జార్లో అయితే వెల్లుల్లిపాయలు వేసుకొని పల్స్ చేసుకోవాలి. అంటే ఇది ఎక్కువగా మెత్తగా పేస్ట్ చేయకూడదు. రోట్లో అయితే కచ్చాపచ్చాగా దంచుకుంటాం కదా, ఆ విధంగా వచ్చేలాగా పల్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ వెల్లుల్లిపాయ రెమ్మలకి పొట్టు ఏమీ వలవలేదు. లైట్గా పల్స్ చేసుకున్నప్పుడు అది కూడా క్రష్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది పప్పు నూనె అండి, అందుకే ఈ కలర్ కనిపిస్తుంది. దీనిలో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ముందుగా. ఇది ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత దీంతో పాటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతే. ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పచ్చడిని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు వేగితే సరిపోద్ది. ఇది వేగిన తర్వాత పైనుంచి గోంగూర ఆకుల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంత క్వాంటిటీలో ఒకసారి ఈ గిన్నెలో పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒక గిన్నెడు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే ఇది కొంచెం మెత్తబడుతుంది వేడికి. స్లోగా వేపుకుంటూ ఉండాలి. వెల్లుల్లిపాయ ఉంది కదా కింద, ఎక్కువ మంట మీద కాకుండా మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేడికి ఈ విధంగా దగ్గర పడ్డాక మిగిలిన ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం 3 టైమ్స్ అయితే వేసుకున్నాను. నిండుగా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి దగ్గరికి అయిపోతుంది. ఇది కలుపుకుంటూనే ఉండాలి. మనం స్టవ్ దగ్గరే ఉండాలన్నమాట. పక్కకి వెళ్ళటం అది చేయకూడదు, మాడిపోతుంది. అడుగు మాడకుండా దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి 3rd టైం అనమాట. మిగిలింది కూడా వేసేసాను. ఇది అలా కలుపుతూనే ఉంటే ఇలా పేస్ట్ లాగా వస్తుంది. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఆకులు కూడా మనం కట్ చేయలేదు. వేడి మీద గరిటతో నొక్కుతూ కలిపామంటే ఇలా మెత్తగా అవుతుంది. మనం కలిపే అన్నీ కూడా బాగా కలుస్తాయి. తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద నుండి పక్కకు పెట్టేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాతే కారం అది యాడ్ చేసుకోవాలి. మనకి తగిన విధంగా వేసుకోవాలన్నమాట కారం, తినేదాన్ని బట్టి. ఇదైతే పచ్చడి కారం అండి. చూడటానికి రెడ్గా ఎక్కువ కారంలా కనిపిస్తుంది కానీ ఇదేమీ పెద్దగా కారం అనిపించదు. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అంటే రాతుప్పు ఏమీ వేసుకోకూడదు, దాన్నే పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. ఇది కల్లుప్పునే పౌడర్ చేసింది. కొంచెంగా ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కలుపుతూ ఉండగానే ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. మీకు ఆయిల్ లేదు అనిపిస్తే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు పైనుంచి, ఇప్పుడైనా పర్వాలేదు. ఇందులో ఏది తక్కువైనా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. గోంగూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ పచ్చడి చేసినప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. గోంగూర పచ్చడి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. రోటి పచ్చడి కూడా చేస్తాను గోంగూర పచ్చడిలో. ఇంకా 2-3 డేస్ వెయిట్ చేయడం అవసరం లేదు. అప్పటికప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి మా మానస వెయిటింగ్ అనమాట. ఈ పచ్చడి చేస్తే 2-3 డేస్ అలానే కంటిన్యూగా తినేస్తారు మా పిల్లలు, అంత ఇష్టపడతారు. వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చాలా బాగుంది.